వైద్యో నారాయణో హరి, వైద్యుడు దేవుడితో సమానం. ఇది నిజంగా అక్షర సత్యం. మనందరికీ ఆరోగ్యం ముఖ్యం. అయితే ఎంతటి భయంకరమైన వ్యాధి నుంచైనా కూడా మెరుగైన చికిత్స అందించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టే వైద్యుడు నిజంగా దేవుడితోనే సమానమని చెప్పుకోవాలి. అయితే ఈరోజు డాక్టర్స్ డే. ముందుగా డాక్టర్స్ అందరికీ కూడా హ్యాపీ డాక్టర్స్ డే. మరి డాక్టర్స్ డే సందర్భంగా మనతో పాటు శ్రీభూషణ్ రాజు గారు, డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నెఫ్రాలజీ, నిమ్స్ హాస్పిటల్ నుంచి ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ హ్యాపీ డాక్టర్స్ డే ఫస్ట్. థ్యాంక్ యూ సార్, అయితే దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు అని చెప్తారు. ఈ డాక్టర్స్ డే ప్రాముఖ్యత గురించి మీరు చెప్పండి. ప్రతి వృత్తి నిజానికి ప్రపంచానికి అవసరమైనదే. సమాజం ప్రతి వృత్తిని ఉపయోగించుకుంటుంది కాబట్టి సమాజం రకరకాల వృత్తులన్నీ వాళ్ళ ప్రవృత్తులతో సంబంధం లేకుండా నిర్ణయించబడింది. అన్ని వృత్తులు మనకు అవసరమే అవుతాయి. కొన్ని ప్రత్యేకత వల్ల కొన్ని వృత్తులకి ఎక్కువ గౌరవము, మన్నన ఆపాదించబడుతూ ఉంటుంది. అందులో అదృష్టవశాత్తు వైద్య వృత్తి అన్నది మనందరికీ అవసరం అవుతుంది కాబట్టి, అనారోగ్యం అన్నది మన మనిషి జీవితంలో ఒక అంతర్భాగం కాబట్టి, ప్రకృతి ధర్మంలో ఒక భాగంగా అనారోగ్యం కూడా ప్రతి మనిషికి వాటిల్లాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని బాగా చేసుకునే క్రమంలో మనిషి ఒక వైద్య వృత్తిని ఏర్పరచుకున్నాడు. రకరకాలు కావచ్చు. పాతకాలంలో ఇంట్లో నాడి చూసి చెప్పేవాళ్ళు, ఒట్టి నోట్లో చిన్న మందులు వేసేవాళ్ళు. అక్కడి నుంచి రకరకాల అన్ని దేశాల్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తిలో భాగంగా ఒక వైద్య వృత్తి వాళ్ళ దేశానికి కూడా. చైనాలో వాళ్ళ చైనీయులేదు ఒక వైద్య వృత్తి డిఫరెంట్గా ఉంటుంది. మన భారతదేశంలో మనం ఆయుర్వేదాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. ఇక ఆంగ్ల మాధ్యమంలో ఏర్పడినటువంటి అలోపతి మేమందరం ప్రాక్టీస్ చేసేదంతా ప్రపంచవ్యాప్తంగా కూడా దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి ఆలోచన దృక్పథంతో కావచ్చు, బహుశా ఒక పద్ధతిని చాలా వేగంగా వేరే వాళ్ళకంటే ఎక్కువగా ఏర్పరచుకోవడం ద్వారా చేసింది కావచ్చు. ఒక వైద్య వృత్తి ద్వారా అనేక అద్భుతాలు సాధించడం సాధ్యమైంది కాబట్టి, మందుల రూపంలో కావచ్చు, ఆపరేషన్ల రూపంలో కావచ్చు. సో చాలా గొప్పగా అయింది కాబట్టి ఆధునిక ప్రపంచంలో చాలామంది వైద్య వృత్తిని చాలా గొప్పగా మొదలుపెట్టారు. అప్పటి మొదటి నుంచి కూడా అదే ఉన్నటువంటిదే. ప్రతి వృత్తికి ఏదో ఒక రోజుని ప్రత్యేకంగా కేటాయించి ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని గౌరవించుకోవడమో, సంస్కరించుకోవడమో, లేకపోతే వాళ్ళని అభినందించడమో అది జరుగుతుంది కాబట్టి వైద్య వృత్తి కూడా వచ్చింది. ఇలాగే మన భారతదేశంలో బీసీ రాయ్ గారు బెంగాల్కి 2వ ముఖ్యమంత్రిగా ఉండి, తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉండి, అలాగే అనేకమైన మార్పులు, ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇలాంటి అనేక సంస్థలకి ఆయన ఒక మొదటగా మొదలుపెట్టినటువంటి వ్యక్తి. ఆయన చాలా గొప్పగా తర్వాత భారతరత్న కూడా ఇవ్వబడింది. ఆయన పుట్టడము, మరణించడం రెండు కూడా చాలా చాలా యాదృచ్ఛికంగా ఒకే రోజు జరిగాయి రెండు కూడా. సో కాబట్టి ఆయన చేసిన సేవలకి అనుగుణంగా దాన్ని గుర్తించుకోవడానికి విధంగా మన భారతదేశంలో నేషనల్ డాక్టర్స్ డే అంటూ మనం పెట్టుకున్నాం. అయితే ఇక్కడ డాక్టర్స్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి వృత్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నట్టుగానే డాక్టర్ల వృత్తి చాలా ప్రత్యేకంగా ఉంటుంది మిగతా వాళ్ళందరికంటే కూడా. ఇక్కడ ప్రత్యక్షంగా ఒక మనుషులతో ఇంటరాక్షన్ అంటూ ఉండడం అనేది దాదాపు అన్ని వృత్తులకు అంత సులభం కాదు. ప్లస్ మన మనసు విప్పి మాట్లాడుకోవడం అంటూ ఎవరితో చేయలేము. యాక్చువల్ మన స్నేహితులైతేనో లేకపోతే అత్యంత చాలా సన్నిహితులైతే తప్ప మనం అన్ని విషయాలు చెప్పుకోము. కానీ అలాంటి మొట్టమొదటిసారిగా మన గదిలోకి వచ్చి మనతో మాట్లాడుతూ అప్పటివరకు ఎటువంటి పరిచయం లేకుండా, మనం ఎవరో తెలియకుండా, వాళ్ళెవరో మనకు తెలియకుండా కూర్చొని మన గురించి అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ ఎక్కడో పెట్టుకొని అతను వినేలా చేసుకొని మళ్ళీ అతను ఏదో చెప్తాడా అని చూసి దాంట్లో మన వయసుతో సంబంధం లేకుండా. ఎందుకంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే నేను 30 ఏళ్ళ క్రితం ఉన్నప్పుడు 30 ఏళ్ళుగా వయసులో ఉన్నప్పుడు నాకు 60, 70, 80 వాళ్ళు కూడా వచ్చి నాతో చెప్పుకునేవాళ్ళు. అలాగే ఇప్పటికీ నాకంటే చాలా చిన్నపిల్లలు కావచ్చు, నాకంటే ఇంకా వయసులో పెద్దవాళ్ళు సైతం చెప్తూ ఉంటారు. వయసుతో తారతమ్యం లేకుండా గౌరవించడము, అలాగే వాళ్ళ బాధలు, కష్టాలు ఏ విధంగానైనా బాగా తగ్గుతుందా అని తెలుసుకోవడము. ప్లస్ మేము చెప్పేది బహుశా వేరే వాళ్ళు చెప్పేంత క్షుణ్ణంగా వింటారు లేదో, మేము చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని క్షుణ్ణంగా వింటారు. దాదాపుగా వాళ్ళకున్న కష్టాలతో వాళ్ళు ఏదో విధంగా దాన్ని అందరూ విని పాటించాలనే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రయత్న లోపం ఉంటుంది, వ్యక్తిగత విచక్షణ భిన్నమైనటువంటిది. సో కాబట్టి అటువంటి సందర్భాల్లో వాళ్ళు కొంచెం కష్టం జరిగినప్పటికీ కూడా చాలామంది డాక్టర్ల మాట చక్కగా వింటారు. సో ఇన్ని నేపథ్యాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి ప్రత్యేకతలు కూడా దాదాపుగా వైద్య వృత్తి ప్రపంచంలో, సమాజంలో చాలా భిన్నంగా, గౌరవప్రదంగా చూడబడింది. కాబట్టి మీరు అన్నట్టుగా ఒక పునర్జన్మని ఇస్తారు అన్నది కొన్ని సందర్భాల్లో నిజం కావచ్చు. అంటే నాకు మట్టుకు నాకు ఆరోగ్య సమస్య వచ్చినా లేకపోతే వేరే కుటుంబ సభ్యులకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను దగ్గరగా చూస్తాను. పేషెంట్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ కూడా నేను చూస్తాను కదా, వాళ్ళలో అటువంటి మంచి భావన ఉంటుంది. ఎప్పుడైతే ఒక మంచి సంస్కారయుతమైన సమాజం ఉంటుందో తప్పకుండా వైద్య వృత్తి లాంటి వృత్తులు తప్పకుండా సమ్మానించబడతాయి.